బ్లూల్యాండ్ అడవిలో మిట్టు ఇంకా మిగిలిన అన్ని జంతువులతో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే తను ఎవరూ బాధపడుతూ ఉండడం చూడలేదు కనుక. ఇంకా ఎప్పుడూ కూడా వాటికి సహాయం చేయడానికి వెనుకాడదు. ఒకరోజు తను చెట్టు కొమ్మ పైన పడుకున్నప్పుడు ఒక శబ్దం విని వెంటనే లేచింది. మిట్టు అన్నా నాకు సహాయం చెయ్యి. అరే, ఇంతకీ ఈ గొంతు ఎవరిది? మిట్టు చూసేసరికి తన కళ్ల ముందు చింకీ కోకిల కనపడింది. తన రెక్కకి దెబ్బ తగిలుంది. ఇంకా తన దగ్గర ఒక పండుంది. అరే, నీ రెక్క నుండి రక్తం కారుతోంది. అవును, నేను నా పిల్లల కోసం పండు తీసుకురావడానికి వెళ్ళాను. అప్పుడే మాంజా నా రెక్కలకు చుట్టుకుంది. ఇప్పుడు నేను ఎగరలేకపోతున్నాను. ఇంకా నా పిల్లలు ఆకలితో ఉంటారు. నువ్వు కనుక ఈ పండుని వాళ్ళకు అందజేస్తే నీకు చాలా రుణపడుంటాను. అయ్యో, దీంట్లో అంత బాధపడాల్సిందేముంది? నేను ఇప్పుడే ఈ పండుని మీ పిల్లలకిచ్చేసొస్తాను. మిట్టు కోకిల దగ్గర ఆ పండును తీసుకుని పిల్లల దగ్గరకు వెళ్లి ఆ పండుని ఇచ్చి వచ్చేసింది. నీకు పూర్తిగా నయమయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ధన్యవాదాలు మిట్టు అన్నా, మీరు చాలా మంచివారు. మిట్టు ఎల్లప్పుడూ ఇలానే అడవిలో ఉన్న ప్రతి జంతువులకు ఇంకా పక్షులకు సహాయం చేస్తూ ఉండేది. అన్నీ తనంటే చాలా ఇష్టపడేవి. ఒకరోజు మిట్టు పండ్ల తోటకి వచ్చింది. అక్కడ తనకి జామకాయ చెట్టు కనపడింది. భలే ఉంది. ఈ జాంకాయ చూడ్డానికి చాలా బావుంది. మిట్టు ఆ జామకాయని తింటూ ఉంది. అంతలోనే నువ్వు జామకాయ తినేటప్పుడు నువ్వు నన్ను నిజంగా మర్చిపోయావు కదా? అయ్యో, అలా ఏం లేదు. నేను ఈ పండు తిని నీ దగ్గరికే వద్దామని అనుకున్నాను. సరే సరే, ఇక కబురు చెప్పడం ఆపు. నువ్వు నన్ను కలిసి చాలా రోజులవుతుంది. ఇప్పుడు నేను నీతో ఉండాలనుకుంటున్నాను. సంతోషంగా ఉండొచ్చు. నేను కూడా అదే అనుకుంటున్నా. సరే, అలాగే. నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. అవి రెండూ ఒకదానినొకటి మొగుడు పెళ్ళం అనుకున్నాయి. ఇంకా మైనా మిట్టుతో పాటు చెట్టు కొమ్మ మీద ఉన్న గూడులో ఉండడం మొదలుపెట్టింది. ఒకరోజు పొద్దున అవి రెండు మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడే బుల్బుల్ అక్కడికొచ్చింది. మిట్టు అన్నా, త్వరగా నాతో పాటు రండి. ఏమైంది? ఏం జరిగింది? నా బిడ్డ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నువ్వు వెంటనే నాతో పాటు డాక్టర్ కుందేలు దగ్గరికి పద. నాకు వాళ్ళ ఇంటికి దారేటో అస్సలు తెలీదు. సరే, మనం వెంటనే వెళ్దాము. ఒక్క నిమిషం. మిట్టు, నువ్వు వెళ్లే ముందు వెళ్ళొచ్చా అని అడిగావా? ఇలా చూడు, నీకు కనపడుతుంది కదా, తను ఎంతో కంగారు పడుతుంది. కంగారు పడితే ఏమవుతుంది? ఏదేమైనా నేనింత పొద్దునే పంపించను. ఇంకా బుల్బుల్, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళడుగు. అంతేకాని మా ఆయన ఇప్పుడు బయటికి రాడు. అది విన్నాక బుల్బుల్ పాపం ఏడ్చుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు నా భర్తవి. ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళకూడదు, అర్థమైందా? దానికి మిట్టు ఏం అనలేకపోయింది. కాని నిజంగా తనకి బుల్బుల్ కోసం చాలా బాధ అనిపించింది. మరుసటి రోజు సోను పావురం ఇంకా టీను పక్షి మిట్టు దగ్గరకొచ్చాయి. మిట్టు అన్నా, నేను చాలా పెద్ద ఇబ్బందిలో ఉన్నాను. నాకు మీ సహాయం కావాలి. నువ్వు ఎన్ని కష్టాల్లో అయినా ఉండు. నేను మా ఆయనని అసలు ఎక్కడికి పంపించేదే లేదు. అరే మిట్టు అన్నా, తనేమంటోంది? మీ దగ్గరకొచ్చిన వాళ్ళకి మీరు సహాయం చేయకపోవడం ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మిట్టుగా ఉండేవాడు, కానీ ఇప్పుడు నా భర్తగా ఉన్నాడు. నేను నా భర్తని ఎక్కడికి పంపించను. నువ్విక వెళ్ళొచ్చు. మిట్టు అది విని చాలా బాధపడింది. పావురం ఇంకా టీను పక్షి రెండూ అక్కడ్నుండి వెళ్ళిపోయాయి. ఇంకా కొన్ని రోజులు ఇలానే గడిచాయి. మెల్లమెల్లగా అడవి మొత్తం మిట్టు గురించి చెడు ప్రచారం జరిగింది. ఇంకా ఏదీ కూడా సహాయం కోసం మిట్టు దగ్గరకు వెళ్లేది కాదు. కొన్ని రోజుల తర్వాత మైనా ఒక గుడ్డు పెట్టింది. ఇంకా దాని నుండి ఒక పిల్ల బయటకొచ్చింది. ఇప్పుడు దీని పేరు మున్ను అని పెట్టుకుందాం. అప్పుడే పక్క అడవిలో ఉంటున్న ఒక గోల్డీ గద్ద కన్ను దీనిపైన పడింది. ఇలా అంది, అరే వా, మిట్టు పెళ్లి కూడా అయిపోయిందా? ఇంకా పిల్లాడు కూడా. ఇప్పుడు మిట్టు మీద ప్రతీకారం తీసుకునే సమయం వచ్చేసిందనుకుంటా. ఆ రోజు రాత్రి నన్ను పావురం పిల్లల్ని తినకుండా చేసింది కదా. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో. కొన్ని రోజుల తర్వాత మధ్యాహ్నం పూట మైనా మిట్టుతో అంది, చూడండి, నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది. నా కోసం ఇంకా మున్ను కోసం మీరు వెళ్ళి పండ్లు తీసుకురావచ్చు కదా? సరే సరే, ఇప్పుడే వెళ్తాను. నువ్వేం కంగారు పడకు. మిట్టు అడవి నుండి ఆహారం కోసం కొద్ది దూరమే వచ్చింది. అప్పుడు గోల్డీ గద్ద తన ముందుకొచ్చింది. మిట్టుగారు, తండ్రైనందుకు మీకు శుభాకాంక్షలు. వద్దు! మిట్టు చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్ళింది. కాని గద్ద దానిని పట్టేసుకుంది.
ఇంకా అది తన రెక్కలు ఇంకా గోళ్లతో మింటూని కొట్టసాగింది. ఇప్పుడు నువ్వు ఎగరలేవు కదా, నడిచే నువ్వు వెళ్లాల్సుంటుంది. కాని నాకనిపించట్లేదు నీ పెళ్ళాం పిల్లల్ని కాపాడుకోగలవని. అలా అని చెప్పేసి గద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకొద్దిసేపట్లోనే మైనా ఉన్న గూడు దగ్గరకు చేరుకుంది. మేనా, ఈరోజు మీ పిల్లల్ని వదిలిపెట్టను. నాకనిపిస్తోంది మీ పిల్లలు తినడానికి చాలా రుచికరంగా ఉంటారని. అయ్యో దేవుడా, ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నా పిల్లల నుండి దూరంగా వెళ్ళిపో, లేదంటే బాగోదు. అవునా, నువ్వేం చేయగలవు? వీళ్ళని నీ కళ్ళ ముందే చంపి తింటాను. అలా అని చెప్తూ గోల్డీ గద్ద మున్నో వైపు రావడం మొదలుపెట్టింది. సడన్ గా సోను పావురం తన ముందుకు వచ్చింది. రాబందు, పిల్లాడికి దూరంగా ఉండు. నువ్వొక పావురానివి నన్నే ఆపుతావా? గద్ద ఇప్పుడు పావురం మీద కూడా దాడి చేసింది. పాపం ఆ పావురం ఎంతోసేపు ఆ గద్దతో పోరాడుతూనే ఉంది. కాని ఆఖరికి గద్ద చేతిలో ఓడిపోయింది. ఆ! దుష్టపక్షి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ! గద్ద ఏదో ఒకటి చేసేలోపు అక్కడికి వడ్రంగి పిట్ట వచ్చింది. చూడు గద్దా, ఇప్పుడిక్కడి నుండి వెళ్ళిపో. ఈ బిడ్డ మిట్టూది. తను ఎప్పుడు అడవి జంతువులకి సహాయం చేస్తూ ఉంటాడు. నువ్వు వీళ్ళకి అన్యాయం చేస్తే నేను అసలు ఊరుకోను. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావా? నీకెంత ధైర్యం ఉందో చూస్తాను. ఇప్పుడు గద్ద వడ్రంగి పిట్టతో కూడా కొట్లాట మొదలుపెట్టింది. చాలాసేపటి వరకు వడ్రంగి పిట్ట గోల్డీ గద్దని ఆపటానికి ట్రై చేసింది. ఆహ్! నువ్వు నన్ను గాయపరచడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడు. ఓహ్! గద్ద పూర్తి శక్తితో వడ్రంగి పిట్ట పైన తన గోరులతో దాడి చేసింది. ఇక వీణ్ణి బతకనివ్వకూడదు. మళ్ళీ ఆ గద్ద మున్నో వైపుకు వెళ్లడం మొదలుపెట్టింది. అప్పుడు మోంటూ కోతి అక్కడికొచ్చింది. తనతో పాటు జిరాఫీ, ఎలుగుబంటి, నక్క, బగీరా ఇంకా రాము ఏనుగు కూడా వచ్చాయి. ఏంటిది? ఒక పక్షిని కాపాడడానికి ఇన్ని జంతువులొచ్చాయా? నువ్వు ఎవరి పిల్లలనైతే చంపబోతున్నావో అతను మాకెప్పుడు కూడా సహాయం చేసేవాడు. అతను లేనప్పుడు తన కుటుంబానికి రక్షణ మేం కాకుండా ఇంకెవరు కల్పిస్తారు? ఇప్పుడు మోంటూ కోతి తనని పట్టుకుని కింద భూమిపైకి విసిరేసింది. అడవిలో ఉన్న జంతువులన్నీ చితకబాదాయి. ఆ, మీ అందరి సంగతి తరువాత చెప్తాను. ఆ, అలా అని చెప్పి గద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది. మైనా ఇంకో మున్ను, మీ ఇద్దరూ బానే ఉన్నారా? అవునన్నయ్య, మేమిద్దరం బానే ఉన్నాం. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అప్పుడు మిట్టూ కూడా అక్కడికి వచ్చింది. మైనా, మన మున్ను ఎలా ఉంది? ఆ చెడ్డ గద్ద తనని చంపడానికి ఇటువైపే వస్తున్నాడు. నేనొక్కదాన్నే ఉండుంటే మన మున్ను ఈరోజు మనకు దక్కేవాడు కాదు. ఈ ప్రమాదం తప్పింది మీ స్నేహితుల వల్ల. వాళ్ళే మున్నుని కాపాడడానికి ఎంతో కష్టపడ్డారు. నా మాటలతో మీ అందరినీ బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. మీలో ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా మిట్టుని పంపిస్తాను. నాకిప్పుడు అర్థమైంది, మనం ఎవరికైనా సహాయం చేస్తే ఏమీ నష్టం ఉండదని. మనం ఎప్పుడూ మన స్నేహితులన్నీ సహాయం కోరే వాళ్ళకి సాయం చేయాలి. అది విన్నాక మిట్టూకి ఇంకా మిగతా జంతువులకి మంచిగా అనిపించింది. ఆ రోజు నుండి మైనా ఎప్పుడు మిట్టూని ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తుంటే ఆపలేదు. అంతేకాకుండా తను కూడా తనతో పాటు మిగతా వాటికి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది.